వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. మహాశివరాత్రి పండుగ మార్చి 8న అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పండుగలో శివయ్యకు కొన్ని ఆహారాలను నైవేద్యంగా పెట్టవచ్చు. వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి 2024 సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం మార్చి 8 వచ్చేసింది. ప్రతి సంవత్సరం హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాఘమాసం కృష్ణపక్షం బహుళ చతుర్దశి రోజున అర్ధరాత్రి మహాశివరాత్రి సందర్భంగా శివ కళ్యాణం భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ పవిత్రమైన పండుగ ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన వస్తుంది. శివరాత్రి సమయంలో శివుడు పార్వతి కలిసి వారి దైవిక యాత్రను ప్రారంభిస్తారని భక్తులు నమ్ముతారు. ఈ రోజున శివపార్వతుల వివాహం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శివుడు పార్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు శివరాత్రి రోజున ఉపవాసాలు చేస్తారు. ఆది దంపతుల కలయికలు గుర్తుగా వారి ఆశీస్సులకు పొందేందుకు ప్రపంచ నలుమూలల నుంచి శివభక్తులు ఈ పండుగ ఆనందంగా జరుపుకుంటారు. రాత్రులు జాగారం చేస్తూ పండుగ రోజు శివుణ్ణి ఇష్టమైన వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. నైవేద్యం ప్రసాదాలను చేసి ఏ వంటకాలలో ఉల్లిపాయలు వెల్లుల్లి వాడకూడదు. భగవంతుడిని ప్రసన్నం పొందేందుకు నైవేద్యాలు చేయవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పంచామృతం. పంచ అంటే 5, అమృత అంటే అమృతం. మహాశివరాత్రి రోజు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి దీనిని ఖచ్చితంగా తయారు చేస్తాం. దీనికి స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. పెరుగు, పాలు, నీరు, నెయ్యి, తేనెను ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి స్వామికి సమర్పించాలి. కీర్. దాదాపు ఏ పండుగ వచ్చినా నైవేద్యంలో కీర్ను పెడతారు. శివరాత్రి రోజున కూడా మీరు దీనిని తయారు చేసి శివయ్యకు నైవేద్యంగా పెట్టవచ్చు. అంజీర్ వంటి డ్రై ఫ్రూట్, బాదం, పిస్తా వంటి నట్స్ను సన్నగా తరిగి నెయ్యిలో వేయించి అనంతరం వాటిని పాలల్లో వేసి ఉడికించి డ్రై ఫ్రూట్స్ కీరాగా చేయవచ్చు. వీటిలో చక్కెర వేయాల్సిన అవసరం ఉండదు. దీనిని స్వామికి వారికి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. కిచిడి. శివరాత్రి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. అలాంటి వారు ఉపవాసం విరమించిన తర్వాత తినడానికి ఈ వంటకాన్ని చేస్తారు. అయితే దీనికి స్వామి వారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. అయితే ఈ రెసిపీని సగ్గుబియ్యంతో చేస్తారు. సగ్గుబియ్యం నానిన తర్వాత ఉడికించి బంగాళాదుంపలు, కరివేపాకు, పల్లీలు ఉపయోగించి ఈ కిచిడిని తయారు చేస్తారు. ఇది పోషకాలతో నిండిన రుచికరమైన ఫుడ్గా చేస్తారు. శ్రీఖండ్. ఈ మహాశివరాత్రికి ఇష్టమైన ప్రసాదం చేస్తారు. దీనిని తయారు చేయడానికి ముందుగా ఓ కాటన్ క్లాత్లో 2 కప్పుల పెరుగును వేసి దానిని గట్టిగా ముడి వేయాలి. దానిలో నీరు పోయాలి, వేలాడదీయాలి. పెరుగు పూర్తిగా డ్రై అయిందని నిర్ధారించుకున్నాక దానిలో కుంకుమ పువ్వు, పాలు కలిపి మిశ్రమాన్ని వేయాలి. దానిలో పంచదార, యాలకులు పొడి వేసి బాగా కలపాలి. క్రీమ్గా వచ్చే వరకు కలిపితే చాలు, చాలా బాగుంటుంది. దీన్ని సర్వింగ్ అవుట్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసి నైవేద్యంలో పెట్టేయాలి. ఇది మహాశివునికి ప్రసన్నం చేసుకోవడానికి మంచి మార్గంగా చెప్తున్నారు.